హాయ్. సో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ ఇది సెంట్రల్ యూనివర్సిటీ కాదు, ఇది మైనార్టీ హోదానే కలిగి ఉందని చెప్పేసి దానికి సంబంధించిన పూర్తి నిర్ణయం తీసుకోవడానికి గాను సుప్రీంకోర్టు స్పెసిఫిక్ బెంచ్కి ఫార్వర్డ్ చేసింది. సో ఓవరాల్గా చూస్తున్నప్పుడు భారతదేశంలో మరి మతపరమైనటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఉండొచ్చా అనేది ఒక చర్చకు దారితీసింది. ఎందుకంటే ముస్లిం యూనివర్సిటీ సపరేట్గా ఉంది, ఓకే, అలాగే మరి క్రిస్టియన్స్ కూడా ఒక సపరేట్ యూనివర్సిటీ ఉండాల్సిన అవసరం ఉంది. అలాగే ఏవైతే నార్మల్ అదర్ యూనివర్సిటీస్ మతపరమైనవి కావో దానిలో వేరే వాళ్ళకి ఎలో చేయకుండా ఉన్న 80% ఉన్న హిందువులకు మాత్రమే సీట్లు ఇస్తే బాగుంటుంది. సో డెఫినెట్గా ఇలాంటి వాదాలు వచ్చినప్పుడు న్యాయ వ్యవస్థ అయి ఉండొచ్చు లేదా పరిపాలన వ్యవస్థ అయి ఉండొచ్చు, వీళ్ళందరూ కూడా ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక మతపరమైన ఎంకరేజ్మెంట్ మీదనే ఈరోజు చాలా సుదీర్ఘమైనటువంటి వాదనలు, వివాదాలు, అలజడులు ఏర్పడుతూ ఉన్నాయి. మరి ఇది మళ్ళీ ఎందుకు కంటిన్యూ చేస్తున్నది ఎవరికి అర్థం కావట్లేదు. సో డెఫినెట్గా ఇది ఎవరు మాట్లాడొద్దు లేదా మాట్లాడితే మమ్మల్ని చెడనుకుంటారని మాట్లాడటం లేదా అర్థం కావట్లేదు. కానీ ఆల్మోస్ట్ 1967లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే ఇది కేంద్ర యూనివర్సిటీ అంటే సెంట్రల్ యూనివర్సిటీనే, ఇది మైనార్టీ యూనివర్సిటీ కాదు అని తీర్పిచ్చింది. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ దాన్ని ఏం చేసింది, 1981లో ఒక పార్లమెంటు చట్టం చేసి ఇది మైనార్టీ సంస్థనే అంది. మళ్ళీ ఇమీడియట్గా దానికి హైకోర్టుకు వెళ్ళి అలహాబాద్లో అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, 2006లో లేదు ఇది మళ్ళీ మైనారిటీ సంస్థ కాదు, ఇది సెంట్రల్ యూనివర్సిటీ అని చెప్పింది. మళ్ళీ దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఇంతకాలం తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని ఏం చేసింది అంటే సింపుల్గా లేదు ఇది మైనారిటీ సంస్థనే, సరే పూర్తి నిర్ణయం తీసుకోవడానికి గాను దీనికి స్పెసిఫిక్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పింది. అంటే ఓవరాల్గా ఏంటి, భారతదేశంలో కూడా మతపరమైన యూనివర్సిటీలు ప్రభుత్వం నిర్వహించుకోవచ్చు, అలాగే మిగతా వాళ్ళు కూడా మరి ఏర్పాటు చేసుకోవడానికి అడుగుతారేమో చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది భారతదేశానికి ఎంతో ప్రమాదకరంగా పరిణమిస్తుందనే విషయాన్ని ప్రభుత్వాలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సరైన విధానం అయితే అనిపించుకోవటం లేదు. ఎందుకంటే ఏ వ్యక్తికి కానీ మరి మనమే చెప్తా ఉన్నాం భారతదేశంలో అందరూ సమానమే అని, మరి మతపరమైన యూనివర్సిటీస్ ఎందుకు మెయింటైన్ చేస్తూ ఉన్నారు? సో డెఫినెట్గా హిందువులకంటూ సపరేట్ కానీ క్రిస్టియన్స్ కంటూ సపరేట్ కానీ ఓకే, ప్రైవేట్ యూనివర్సిటీస్ మెయింటైన్ చేసుకుంటున్నాయి, అది డిఫరెంట్ ఇష్యూ. బట్ వాళ్ళకు కూడా హక్కు లేదు ఒక మతస్థుని మేము అడ్మిషన్ ఇవ్వము అని చెప్పడానికి లేదు కదా. సో డెఫినెట్గా అందరు ఇస్తూ ఉన్నారు. సో దీనిలో ఆల్రెడీ యోగి ఆదిత్యనాథ్ ఏమని చెప్తా ఉన్నారు అంటే ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లకి నష్టం వాటిల్లుతుంది, ఇది సరైన విధానం కాదని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇది ఆబ్జెక్ట్ చేస్తూ ఉన్నాడు. సో ప్రభుత్వాలు దీన్ని రివిజన్ చేసి మళ్ళీ దీన్ని పునర్వ్యవస్థీకరించుకొని ఇది సెంట్రల్ యూనివర్సిటీగా మారుస్తే అన్ని మతాలు అన్ని కులాల వాళ్ళకి పనికొస్తాయి తప్పితే ఎస్సీ ఎస్టీ బీసీలకు నష్టం కలిగే విధంగా ఓన్లీ మైనారిటీ పేరు మీద సర్వైవబిలిటీ పొందే విధంగా ఇలాంటి దేశానికి ఇబ్బంది కలిగే విధమైనటువంటి విద్యా వ్యవస్థను డెవలప్ చేయడం కూడా సరైన విధానం అయితే కాదు. సరే మరి ప్రభుత్వం ఏం చేస్తుందో భవిష్యత్తులో, న్యాయ వ్యవస్థ ఏం చేస్తుందో భవిష్యత్తులో చూడాల్సిన అవసరం ఉంది. ఓవరాల్గా ఏంటంటే దేశ భద్రత, దేశం డెవలప్మెంటు, దేశంలోని అందరు ప్రజలు సుఖంగా ఉండే వ్యవస్థలు, విద్యా వ్యవస్థలు రావాలే కానీ ఒక మతపరమైన వ్యవస్థను తీసుకొచ్చి మళ్ళీ దేశంలో అలజడులు క్రియేట్ చేసే ఎన్విరాన్మెంట్ అయితే ఉండకపోతే అది సరైన విద్యా విధానం అనిపించుకుంటుంది. భవిష్యత్తు చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.